టేస్టీ క్రిస్పీ క్రిస్పీ పాలకూర పకోడీని తయారు చేసేసుకుందామా మరి. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోలేదు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. ఈరోజు చక్కగా పాలకూర పకోడీ క్రిస్పీగా టేస్టీగా సింపుల్గా తయారు చేసి చూపించేస్తాను. మరి చూసేద్దరు కానీ వచ్చేసేయండి మన కిచెన్లోకి. చూడండి ఫ్రెండ్స్, పాలకూర పకోడీకి గాను లేత ఆకుల్ని కాడలు కాకుండా లేతగున్న పాలకూర 2 కట్టలు తీసుకున్నాను. శుభ్రంగా వాటర్లో కడుక్కున్నానండి. సాల్ట్ వేసుకొని వాటర్ అంతా పోయింది. ఇప్పుడు మొదటిగా 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా దంచుకోవాలండి. లేదంటే మిక్సీలో వేసుకున్నా పర్లేదు. దీనికి కారం కన్నా పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయండి. ఇలాగా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువే పసుపు వేద్దాం. ఎందుకంటే మంచి కలర్ వస్తుంది అనమాట. మన పాలకూర పకోడీ మంచి కలర్ వస్తుంది కాబట్టి పసుపు వేద్దాం. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. కావాలితే మళ్ళీ వేసుకుందాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్కి పైనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అది కూడా మనం ఇలా వేసేసుకుందాం. వేసుకొని ఇలా అన్నీ కలుపుకోవాలండి. ఈ పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర కలుపుకొని మనం ఇప్పుడు కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వాటర్, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే పాలకూరలో కడుక్కున్నప్పుడు ఉన్న చెమ్మతో మనకి కలిసిపోతుంది. 1 కప్పు శనగపిండిని వేసుకుందామండి. ఇందులో వేసుకొని శనగపిండి వేసుకున్నాం కదండి. ఇందులో మనం పాలకూర ఆకులు, కడిగి పెట్టుకున్న పాలకూర ఆకులను కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఇలాగా వేసుకొని చక్కగా కట్ చేయక్కర్లేదండి. ఎందుకంటే లేత పాలకూర కాబట్టి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కాబట్టి కట్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇందులో తేమతోటే మనకి కలిసిపోతుంది అనమాట. ఇలా ఇందులో అల్లం వెల్లుల్లో ఉన్న తేమ, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మనం వేసుకున్నాం కదా. ఇంకా ఇలా ఉల్లిపాయ పకోడీ కలిపినట్టుగా కలపకుండా కొంచెం ఇలా పైన ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒకవేళ సరిపోకపోతే కనుక కొంచెం మళ్ళీ ఇలా చిలకరించుకున్నట్టయితే కనుక మనకి కలిసిపోతుంది అనమాట. ఇలా కలిపేసుకోవడమే. మనం కలిపి చూపిస్తాను. ఇంతేనండి, ఇలా కలిపేసుకోవడమే. ఇలా మనం ఇలా గట్టిగా కలిపేయకుండా పైన మనం ఆకులంతా చిదిరిపోకుండా చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. ఉల్లిపాయ పకోడీ కలిపినట్టుగా కలపకుండా ఇగో చూసారా ఇలా కలుపుకొని కొంచెం మనం ఇలా ఆకులు కొంచెం పెద్ద ఆకులుగా ఉన్నాయి కదా, లేతవన్నమాట. ఇవి చక్కగా మనం క్రిస్పీగా వస్తాయి. ఇలా కలిపేసుకుని మనం ఇప్పుడు చక్కగా కలిసిపోయింది కదా పకోడీకి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక ఐరన్ కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక మన పాలకూర పకోడీని వేసేసుకుందాం. మరి ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మన పాలకూర పకోడీని మరి వేసేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకుని ముందు వేసాక అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇదిగో చూడండి, మరి పాలకూర పకోడీని మనం ఇలాగా ఆయిల్ కాగింది కదా, మనం ఇలా దూరంగా ఇలా వేసేసుకోవడమే. చూసారా, ఆయిల్ అంతా కాగింది కాబట్టి చక్కగా మనం వేసేస్తుంటే ఇదిగో ఇలా పడుతుందో ఇలా వేసేసుకొని మనం హై ఫ్లేమ్లో కొంచెం అయ్యాక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నామండి. చూసారా, మన పాలకూర పకోడీ ఎంత బాగా వేగిందో. ఇప్పుడు మనం తీసేసుకుందాం పాలకూర పకోడీని. చక్కగా వేగిపోయింది కదా, చక్కగా తీసేసుకొని అంతా కూడా అలాగే వేసేసుకుందామండి. ఇగో తీసి చూపిస్తాను మరి మీకు. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉన్న పకోడీని కూడా మనం అలా వేసేసుకుందాం. మరి ఇదిగోనండి, మన పాలకూర పకోడీ మొత్తం అంతా వేసేసుకున్నాం. ఇది కూడాను చక్కగాను ఇప్పుడు ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ మొత్తం అంతా చేసుకున్నాం కదా. మన క్రిస్పీ చూసారా, సౌండ్ వస్తుంది. క్రిస్పీ పాలకూర పకోడీ రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసేస్తాను. ఇప్పుడు చేసుకున్నాం చూడండి మన పాలకూర పకోడీని. ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించారు కదా. టేస్టీ పాలకూర పకోడీని ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం కదండి. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను.
అంతే టేస్టీగా ఉంటుందండి, చాలా క్రిస్పీగా. చూడండి చక్కగా వచ్చినాయి కదా. మరి మీరు ఇలాగే తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ని టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మనం ఈవినింగ్ టైం స్నాక్స్ తింటూ ఉంటాం కదా, అలా తయారు చేసుకున్నట్టయితే ఇలాగా క్రిస్పీగా కాఫీతో కానీ టీతో కానీ హ్యాపీగా తినేచ్చు కదండి. టేస్ట్ చేస్తున్నానా, చూసారా సౌండ్ కరకల్లా ఆడుతున్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మరి ఇంకోటి కూడా తినేద్దాం. నేను వేడివేడిగా టీ పెట్టుకొని హ్యాపీగా కూర్చొని తినేస్తాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా కరకల్లా ఆడుతున్నాయో. మరీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్